మీ గుంటగాడి పేరేటి? నరసింహమూర్తి. అయ్యా ఆ గుంటడేటి? అల్లదిగా పచ్చవాణి వేసుకుని గుంటనే బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోచ్చేసినట్టు కాదేటి? ఏటంత బేటి ఓర్ మామా. వాళ్ళ కొంప కొల్లరి చేస్తానే. మరేంట్రా గోరింటాకులో రమాప్రభలా యాస్ గా మాట్లాడుతూ నువ్వు ఆ యాసలోనే మాట్లాడేవుగా. నాలో ఉన్న యాస్ కవి అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాడు. Let's go to the food court. దివ్య మీతో కొంచెం మాట్లాడాలి. నన్ను నువ్వు డి అనే పిలవచ్చు. ఏంటి విషయం చెప్పు. డి నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను. సరే నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. ఓకేనా? లేదు దివ్య, అంతకు ముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళైనా కూడా నీకు డివోర్స్ ఇచ్చి వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి దివ్య అలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు ఒకేలాగా మాట్లాడతాను. నువ్వేదో మంచి పిల్లవు అనుకున్నాను. నువ్వు అసలు అమ్మాయివేనా? నీ వెనక తిరిగి 2000 రూపాయలు షూ అయిపోయింది. డి అంటే దివ్య కాదే. నువ్వు ఒక కేడి, నువ్వు ఒక బ్లేడీ, నువ్వు ఒక రౌడీ, నువ్వు ఒక డెవిల్. యు ఆర్ ఎ డేంజర్. ఐ డెమోలిష్ మై లవ్. ఇదిగో వస్తున్నానే. వాసు ఏమైందిరా? బండి ఆపు, ఆపు. బయటికి రావే, రావే. రే ఎవరు నువ్వు? ఏమే ఒకడు వాడి లవ్వు చెప్తే బాగున్నావు బాగలేవు, నచ్చావు నచ్చలే అని చెప్పలే గాని, నువ్వేంటే వీడికన్నా బాగుంటే వాడితో వెళ్ళిపోతాను, వాడికన్నా బాగుంటే వీడితో వెళ్ళిపోతానని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మగాళ్ళంటే నీకు అంత లోకం అయిపోయారా? యూ థింక్ యూఆర్ మ్యాడ్ ఆర్ క్రేజీ? కాంట్ యు అండర్స్టాండ్ అ గైస్ లవ్ అండ్ ఫీలింగ్స్? ఎవత్వే నువ్వు? Excuse me, ఏమే sir. నిన్ను మీ అమ్మ నాన్న కని అలా గాలి కుదిలేసారే? ఐ లవ్ యూ. ఏంటి? ఏ నీ నోరు మూయించడానికి అలా చెప్పాను. ఏమీ తెలియకుండా ఎందుకు లోడ లోడ అని వాగుతున్నావు? నేను ఎందుకు అలా మాట్లాడినా తెలుసా నీకు? ఆ అబ్బాయి నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. నేను లవ్ చేయడం లేదంటే గడ్డం పెంచుకుని వెక్స్ అయ్యి లైఫ్ నే స్పాయిల్ చేసుకుని ఉండేవాడు. నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసుకుని వాడి లైఫ్ నే సేవ్ చేశాను. ఏం తెలియకుండా ఎందుకు ఓవర్ చేస్తున్నావు? సారీ అండి, తప్పంతా నాదే. కాళ్ళ మీద పడేలోగా వెళ్ళిపోదామా? గ్రేట్ అండి, చాలా స్వీట్ అండి, వెరీ నీట్ అండి. తప్పంతా నాదేరా. తొమ్మేమని అందరినీ. ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎప్పుడు మీకు చూడలేదా? వెళ్ళండి, చెప్పండి. పదండి వెళ్దాం. తప్పుగా అనుకోకండి, కూర్చోండి. థ్యాంక్ యూ. సారీ అండి. ఏమండి? డి ఫర్ దివ్య కాదండి, డిసిప్లిన్ అండి, డిప్లొమాటిక్, డివైన్. డి ఫర్ దేవత అండి. ఇంటి మీద లోన్ కావాలి. సరే డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను, సార్ని కలవండి. అలాగే సార్. ఆర్జే ఎక్స్పోర్ట్ ఓనర్ రాజశేఖర్ గారు పంపించారు. ఎవరిని లేపేయాలి? వైజాగ్ ఏడీఎస్పీ శివరాం నాయక్ ని. ఏంటి ప్రాబ్లం? మా బాస్ మీద ఒక చిన్న కేసు ఉంది. అందువల్ల ఈ ఏడీఎస్పీ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటా కేసు? మా కంపెనీలో పనిచేసే 3 అమ్మాయిలు కనపడకుండా పోయారు. కనపడకుండా పోలేదు, వాళ్ళని ఓనర్ రేప్ చేసి చంపి పాతి పెట్టేశాడు. ఈ విషయం బయటికి వస్తే మీ ఓనర్ లోపలికెళ్ళాలి. ఓకే, నేను చూసుకుంటాను. మీరు నా ఫైనాన్స్ కంపెనీకి వచ్చింది ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్ళడానికి. రికార్డులో అలాగే ఉండాలి. నువ్వు నాకు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్కి నీకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తాయి. వాటన్నిటిని నువ్వు అటెండ్ చేయాలి. కానీ ఆ నెంబర్ నుంచి నువ్వెవరికి ఫోన్ చేయకూడదు. ఓకే సార్. అమౌంట్ ఎక్కడివ్వాలి? ఫోన్ వస్తుంది. ఇక బయలుదేరండి. అన్నా? సుందరం, ఏడీఎస్పీ శివరాం నాయక్. మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అన్న చెప్పనా? కొత్త సిమ్ కార్డు తీసుకుని వెంటనే ఫోన్ చేయి. సరే ఓకేనా? రివర్స్ ఫోన్. సార్ గన్ను సార్. కూరగాయలు కొనడానికి జ్ఞానాపురం మార్కెట్ దాకా రావాలా? పక్కనే సూపర్ మార్కెట్ ఉంది. దొరదంట 4 పీకితే తోలు రే, తీరు. ఉండరా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కల్ ఐసే కితనే దిన్? ఎదురు బొంగేం కాదా? అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతావా? డబ్బులు తిరిగిమ్మంటే హిందీలో వాగుతావా? నువ్వేంటి వీటితో హిందీలో మాట్లాడతావు? సెట్ వెళ్ళు. బాసు కోనసీమ కొబ్బరి ముక్క వస్తుంది. హే, ఏంటండి సడన్ గా దేవతలు వచ్చారు? ఆ రోజు మీరే గడ్డి అంటే దేవత అన్నారు, అందుకే వచ్చేసాను. రండి కూర్చోండి. సరే ఇది మీ ఇల్లా కొట్ట? ఇల్లు, కొట్టు, ఆఫీసు, బ్యాచులర్ డెన్, పార్టీ హాల్ అన్ని ఇదే. వాడు చూడటానికి సేటు పిల్లాడిలా ఉన్నాడు. వాడితో ఇంటికి గొడవ? ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ఇంట్లో తెలియకుండా 40,000 తీసుకున్నాడు. మామూలుగా సేట్ల దగ్గర మనమే డబ్బులు తీసుకుంటాం.
కొంచెం హిస్టరీ మారుదామని నేను డబ్బులు ఇచ్చాను. ఓ వడ్డీ బిజినెసా? నో, బ్యాంక్ బిజినెస్. సరే మీ బ్యాంక్ లో ఏంటి ఇంట్రెస్ట్? ఫైర్ ఇంట్రెస్ట్. అంటే డబ్బు తీసుకోగానే అగ్గిలా అంటుకుంటుంది, మంట తట్టుకోలేరు. వల్లకాటిలో కట్టి కాలే వరకు వడ్డీయే కట్టగలరు. రేయ్, ఇంకా అసలు ఎందుకురా పరువు తీస్తారు? detailed గా. సరే మీరు హిందీ ఎలా మాట్లాడుతున్నారు? బాంబే సినిమాని వీడు 10 సార్లు చూశాడు. మనీషా కోయిరాలకే నేర్పింది. స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ అండి, కొంచెం కొంచెం తెలుసు. బావా, మనకే హిందీ తెలుసని చెప్పా అమ్మాయితో. ఏది మాట్లాడండి. यात्रिकन कृपया जाने वाले गाड़ी नंबर 1-2 प्लेटफॉर्म 1-2-3 दमेगा आया आएंगे. చెన్నై ఎక్స్ప్రెస్ ఐ ఎమ్ వాచింగ్ 7 times. రియల్లీ? నమ్మకం లేదా? పాటేసుకోరా. ఇంటికి ఎవరన్నా వస్తే తాగడానికి ఏమి ఇవ్వరా? వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసురా. లేదు నాకేం వద్దు. కాదండి, ఫస్ట్ టైం వచ్చారు కదా. సరే ఇదిగోండి, తీసుకోండి. హే ఏంటిది? బీర్ అండి, చాలా కూలింగ్ ఉంది. ముట్టుకుని చూడండి. ఏంట్రా? బావా, మన ఫ్రిడ్జ్ లో కూలింగ్ గా ఉండేది ఇదేగా. ఏ అమ్మాయికి అలవాట్లేదా? నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. మీట్ యు నెక్స్ట్ టైం. ఏటా నాకు కోపం వెళ్ళిపోతుంది. పోరా, దాని స్టైల్ కి కలర్ కి ఎత్తింది దించకుండా 10 బీర్లు తాగలదు. ఊరికే యాక్ట్ చేస్తుంది. నేను పాలసీతోనేగా మందు కొడతాను. ఇప్పుడు తను నన్ను తాగబోదనుకోదు, తాగబోదనుకోదారా? ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందని నన్ను ఎందుకురా కొలబడుస్తావు? రేపటి నుంచి ఫ్రిడ్జ్ లో కాఫీ టీ కలిపి పెడతానులే. అయ్యో, వెళ్ళాడా? దాని వెనకే వెళ్తున్నాడే. ఇవాళ ఏమిటి ప్రోగ్రామ్? యూకే నుంచి బయ్యర్స్ అందరూ వచ్చారు సార్. ఓకే. 2 గంటలకు వాళ్ళతో మీటింగ్ ఉంది. గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కొత్త మిషన్ వచ్చింది సార్. దాని డెమో చూడడానికి వెళ్ళాలి సార్. షూర్. ఏమండి, ఊరి నుంచి గుడి పూజ గురించి మాట్లాడడానికి చుట్టాలందరూ వచ్చారండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. సుశీల వదిన రమ్మని చెప్పు. నమస్కారం. కూర్చోండి. ఈ ఏడాది మన ఊరి గుడి పూజ ధనుర్మాసం 18వ తారీఖు చేద్దాం అనుకుంటున్నాం. అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరందరూ వచ్చి సంతోషంగా జరిపించేవారు. ఈ మధ్య మీరు బొత్తిగా రావడం మానేశారు. ఇక్కడి నుంచి బొబ్బిలి గంట దూరంలో ఉంది. మీరంతా కుటుంబంతో వస్తే నిండుగా ఉంటుంది. రావడానికి ప్రయత్నిస్తాం. ఇలా మీలా టౌన్కి వచ్చి సంపాదించి సెటిల్ అయిన వాళ్ళంతా ఊరివైపు రాకపోవడం వల్లే ఊళ్ళో ఉన్న చిన్న వాళ్ళంతా తెగరెచ్చిపోతున్నారమ్మా. ఏమంటున్నారు? 28 సంవత్సరాల క్రితం మీ మావయ్య గారు వైజాగ్ టౌన్లో ఉన్న 1.5 ఎకరం భూమిని గుడి పేరున రాసిచ్చారు. దాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేలోపే మీ మావయ్య గారు కాలం చేశారు. ఈ రోజు దాని విలువ 18 కోట్లు. మన గుడి ధర్మకర్త ఉన్నాడు చూడండి, సింగన్న పాత్రుడు, ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అతని ధర్మకర్త పదవి నుంచి తీసేయచ్చు కదా. ఆయన ఎదిరించి ఎవరు పోటీ చేస్తారమ్మా? ఈ గుడి పూజకి ముందు ఈవోతో చెప్పి వాడిని ధర్మకర్త పదవి నుంచి దించేయాలి. మన రాజేంద్ర ఆ పదవిని స్వీకరించాలి. అదంతా ఏం వదిలే బాబాయ్. రాజేంద్ర, వదినా? నువ్వు ఆ పదవి తీసుకోవాలి. అలాగే వదినా. ఈ సంవత్సరం పరీక్షలు ఇవ్వల్లో కుటుంబం అంతా ఊరికి వెళదాం. పూజ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉందాం. నేను ఇంటిని బాగు చేస్తాను వదినా. మావయ్య, చెప్పమ్మా. దగ్గరలో మంచి రోజు చూడండి. ఆ 1.5 ఎకరా స్థలాన్ని కుడి పేరునే రిజిస్టర్ చేద్దాం. రేయ్, కోనసీమ కొబ్బరి మొక్క వస్తుంది రోయ్. దాంతో పాటు వంకాయ, దోసకాయ, ములక్కాయ, పక్కనే జీన్స్ వేసుకున్న బీన్స్ కూడా వస్తుంది. రేయ్, నువ్వు జీన్స్ తలుచుకుని బీన్స్ కొరుకుతున్నావని అర్థమైంది. వాసు ఉన్నారా? ఎందుకు? నాకు 3 రోజుల ఇంట్రెస్ట్ కి డబ్బులు కావాలి. మేం మీకు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే మీరు మాకు తాకట్టుగా ఏం పెడతారు? మేమేమీ తీసుకురాలేదు. పర్వాలేదు, అదిగో ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి. 3 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళండి. సూపర్. ఏ బి ఛీ, చి కాదమ్మా, సి. నేను వాసుతోనే మాట్లాడుకుంటాను. మాట్లాడుకో. ఇదిగో వచ్చాడు. ఏ డి, ఏంటి ఇలా హాయ్. సడన్ గా అందరూ కలిసి వచ్చారు? తను నా ఫ్రెండ్ అనిత. తనకి యుఎస్ లో జాబ్ దొరికింది. అందువల్ల మేమందరం ట్రీట్ అడిగాం. ఒక గర్ల్స్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి 30,000 కావాలి. పార్టీ ఇవ్వడానికి 30,000 రూపాయల? మేము గ్రాండ్ బేలో ట్రీట్ అడిగాం. ఇట్స్ 5 స్టార్ హోటల్. నో, నా క్రెడిట్ కార్డ్ లిమిట్ మించి పర్చేస్ చేశాను. 3 రోజులు డబ్బులు వచ్చేస్తాయి. రేయ్, తీసుకొస్తానా? మీరు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదే. ఇంట్రెస్ట్ 9,000. ఆ?
ఏరా ఫైర్ ఇంట్రెస్ట్ వేసాను వాసు. రే అదంతా బిజినెస్ కేరా, అమ్మాయిలకి వాటర్ ఇంట్రెస్టే వేయాలి. ఇది ఐస్ వాటర్ ఇంట్రెస్ట్ లా ఉంది. ఏం తీసుకుంటారు చల్లగా? ఇదిగో తెచ్చేసా. అయ్యో ప్లీజ్ వద్దు. సరే హాట్ ఏవైనా? బావా 6 ఉన్నారుగా. ఆఫ్ ఆ ఫూల్ హాట్ గా తెమ్మన్నావుగా. ఆ టీ Please. కాఫీ బూస్ట్ మాకే వద్దు, please. రాగి మాల్ట్. ఏమండి పార్టీ అంటున్నారు, మమ్మల్ని పిలవరా? లేదు, ఇట్స్ అ గర్ల్స్ పార్టీ కదా. గర్ల్స్ పార్టీ అంటే ఏంటో ఒక సైడ్ కూర్చొని తెలుసుకుంటాం. ఓకే మీరు రావచ్చు, బట్ ద డ్రెస్ కోడ్ ఇస్ ట్రెడిషనల్. మీరు పైజామా ధోతి షర్టే వేసుకుని రావాలి. అన్నా ఈ డ్రెస్ లో నువ్వు వచ్చు రాహుల్ గాంధీలా ఉన్నావన్నా. శుక్రియా. నా గురించి ఏమన్నా చెప్పన్నా? నువ్వు రాహు కాలంలో పుట్టిన వాళ్ళ ఉన్నావు. తారు డబ్బాకి డ్రెస్ వేసినట్టున్న నీకు కాంప్లిమెంట్ ఒకటా? అటువైపు చూడు. హాయ్. నేను చెప్పినట్టే మీరు అందరూ డ్రెస్ కోడ్ లో వచ్చారు. వెరీ గుడ్. దిస్ ఇస్ యువర్ టేబుల్. వెళ్ళి ఖర్చు ఫేరా. ఏంటి మింగేసేలా చూస్తున్నారు? ఈ డ్రెస్ మీకు బాగుంది. ఈ డ్రెస్ బాగుందా లేదా నేను ఈ డ్రెస్ లో బాగున్నానా? ఏమండి దేవతలా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఏంటి రండి పోండి అని ఫార్మల్ గా, రాపో అని ఫ్రెండ్లీగానే మాట్లాడొచ్చు. కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోరా. అన్నట్టు నేను అందరికీ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫిష్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. కెనాట్ మిస్ ఇట్. బాగా తినిపండి. ఓకే, నేను 2 minutes లో వచ్చేస్తాను. ఏదో పేరుకి ఫుడ్ పెట్టి పంపించేస్తుంది అనుకున్నాను. ఎంతగా ఆదరిస్తుంది. నాకు లేచిపోయిన మా అక్కే గుర్తుకొస్తుందన్న. నీకు ఓసీగా తినేటప్పుడే లేచిపోయిన అక్క, పారిపోయిన బావ, చచ్చిపోయిన తాత అందరూ గుర్తొస్తారు. మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. 1 margarita. సింట్రలా ఫినకులడా 1 blue curacao. బావా భోజనం చేయడానికి ముందు అందరూ పేర్లు ఇస్తున్నారా? రా మనం కూడా ఇచ్చేద్దాం. కూర్చోండి. ఏరా అవన్నీ జ్యూస్ పేర్లు రా. మరి అవన్నీ అమ్మాయిల పేర్లులా ఉన్నాయి. 1 virgin Mary. వర్జిన్ మేరియా? రే ఏంట్రా ఇటువంటి కూడా ఆర్డర్ ఇస్తారా? హే గాజు గ్లాస్ లో ఉప్పు రాసి టొమాటో జ్యూస్ ఇస్తే దాన్ని వర్జిన్ మేరీ అంటారు. టమాటో మేరీ అని చెప్పొచ్చు కదరా. సార్ మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్. ఆ పచ్చ కలర్ ఓణి వేసుకున్న పాప ఏం ఆర్డర్ ఇచ్చింది? వర్జిన్ మేరీ సార్. నాకు వర్జిన్ సూరి. అంటే ఏంటి సార్? బ్రాందీ విస్కీ రమ్ములో రమ్ము జిల్లో పండగ పెగ్ తీసుకురా. మనందరికి దొరకని ఛాన్స్ అనితాకి US లో దొరికింది. రేయ్, అది స్ట్రా కాదురా, కింద పడే. ఓహో Cheers. Thank you. Thanks a lot. Congratulations Anita. రే ఇంతసేపు ప్రశాంతంగా ఉన్నారు కదరా, ఇప్పుడు సడన్ గా అమ్మోరు జాతరలో పూనకు వచ్చినట్టు అరుస్తున్నారేంటి? Now time for sorrow. 4 years మన అనితాని మిస్ అవబోతున్నాం. సో అందరూ 2 minutes ఫీల్ అవుదాం. I miss your shopping my son. ఇందాకేదో సంతోషంతో గోల్ చేశారు, ఇప్పుడేంటి ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు? వీళ్ళందరికీ పిచ్చి పట్టిందేమో. గర్ల్స్ పార్టీ అంటే అలాగే ఉంటుందిరా. వీళ్ళని కట్టుకోబోయే వాళ్ళు ఎవరో గానీ నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. చచ్చారా నా కొడుకులు. గ్లాసులు దాచేంట్రా. వాసు, మేమంతా ఇలాగే గోల్ చేస్తుంటాం. మీరు భోంచేసి చేసి బయలుదేరండి. అవును, ఎందుకందరూ ఒక టేబుల్ కింద దాచిపెట్టుకుని తింటున్నారు? కుడి చేత్తో భోజనం చేయడం ఎడం చేతికి తెలియకూడదంటారుగా, అందుకని. మీరు సామెతని తప్పుగా చెప్తున్నారు. ఏ వాసు, ఇక్కడ గ్రేవీ పడింది. నో స్ప్రెడ్ అవుతుంది, నేను చేస్తాను. ఒక్క చుక్క పులుసుతో పడేసాడే. పోనీ సిగ్నల్ పడలేదమ్మా. పోనీమని చెప్తున్నాను కదా. డోర్ సరిగా క్లోజ్ అవ్వలేదని తెలీదు, ఇండికేషన్ రాలేదు. వచ్చింది. ఏడీఎస్పీ శివరాం నాయక్ని పూర్తిగా ఫాలో చేసిన దాన్ని బట్టి నెలలో 2 శనివారాలు వైఫ్తో సినిమా చూడడానికి శారదా థియేటర్కి వెళ్తాడు. మిగిలిన టైంలో పోలీసులు తన చుట్టూ ఉంటారు. రేపు శనివారం వాణ్ణి అక్కడే లేపేద్దాం. థియేటర్లోనా? సినిమా అయిపోయాక వైఫ్ని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందువల్ల
మాక్సిమం యూనిఫామ్లోనే వస్తాడు. అది మనకు మైనస్ పాయింట్. కానీ 2 ప్లస్ పాయింట్లు. యూనిఫామ్లో వచ్చినా కూడా గన్ను తీసుకురాడు. ఇంకోటి, సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తాడు. ఏ టీంతో ప్లాన్ చేయాలన్నా? చింతపల్లి రంగా టీంతో ప్లాన్ చేయి. వేరే వేరే మిల్లుల్లో పనిచేసే 10 మంది బీహారీ కుర్రాళ్ళని దించు. వాళ్లలో ఒకడికి తెలుగు తెలుసుండాలి. సుందరం అన్నా, నువ్వు థియేటర్ కాంపౌండ్లోనే ఉండు. ఏంటన్నా కొత్తగా స్పాట్లో ఉండమంటున్నా? మనం లేపేది పోలీసోడిని. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్లాన్ ని స్టాప్ చేయాలి. అలాగే అన్న. ఏడీఎస్పీ ఇంటి నుంచి బయలుదేరాకే స్పాట్లో ఉన్న మన మనుషులకి ఎవరిని లేపైపోతున్నామో తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి వైఫ్ ని మాత్రం చంపకూడదు. అన్నా ఇంగ్లీష్ సినిమా వద్దన్నా, అండర్స్టాండ్ అవ్వదన్నా. వచ్చి ఏసీలో పడుకోరా. రే చిరుతపులి, వస్తున్నావా? అంటికాయ